ఇవాళ మార్కెట్ ఏదో అలాగా సైడ్ వేస్‌లో తిరుగుతూ వెళ్ళింది కదండీ! మార్కెట్‌కి ఏంటంటే ఇప్పుడేవో ట్రిగ్గర్స్ కావాలి. ఎఫ్ఐఎస్ పరంగా చూసుకుంటే నిన్న కూడా చూసారు గదా! చాలా తక్కువ అమ్మారండి. మొన్న ఒక 300 క్రోర్స్ అలాగే నిన్న ఒక 180 క్రోర్స్ అలాగా అమ్మినట్టున్నారు. ఆహ్, మేబీ చూస్తున్నట్టున్నారు ఎఫ్ఐఎస్ కూడా ఒక మంచి ట్రిగ్గర్స్ కోసం చూస్తున్నట్టున్నారు. అదే ఎఫ్ఐఎస్ పరంగా మాట్లాడాలి అంటే మనకి చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నాస్డాక్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయండి. అండ్ ఎస్ఎన్‌పి 500 అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. అక్కడ అవి పెరుగుతుంటే మనకు బ్యాడ్ న్యూస్ ఎందుకు అంటారేమో. సీ ఏ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఆ డబ్బులు ఎమర్జింగ్ మార్కెట్స్‌లోకి రావచ్చు. అందులో పార్ట్‌గా మన ఇండియాకి కూడా రావచ్చు అని అనుకున్నాం గదా! బట్ ఏ స్టాక్స్‌లో ముందు భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు తీసేసి బయింగ్ చేసేస్తున్నట్టున్నారు జనాలు. సో, మనలాంటి కంట్రీస్‌కి రావాల్సిన డబ్బులు అమెరికాలోనే ఉండిపోతున్నాయి అనుకోవచ్చండి. ఓకే గదా! సరే చూద్దాం ఏం జరుగుతది ఏంటనేది చూద్దాం. అయితే ఈ వీడియోలో టారిఫ్స్ రిలేటెడ్‌గా శుక్రవారం ఒక అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికోసం మాట్లాడుకుందాం. అండ్ గోల్డ్ అని, సిల్వర్ అని ఈ ఇన్వెస్టర్స్‌కి దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉన్నది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ కొన్ని స్టాక్స్‌లో అప్డేట్స్ ఉన్నాయండి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా! వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి ప్లీజ్. రైట్. నిన్న మన టెలిగ్రామ్‌లో అప్డేట్ చేసుకున్నట్టే ట్రంప్ తాలూకా టారిఫ్ రేట్ ఈ శుక్రవారం నాడు వచ్చేయనుందండి. అంటే వచ్చేయొచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్‌గా చూసుకుంటే మార్చ్ ఆ టైంలో లేదంటే జూన్ ఆ టైంలో ఫైనల్ వర్డిక్ట్ వస్తది అని చెప్పి అప్పట్లో అనుకున్నారనమాట. నవంబర్ మిడిల్‌లో అనుకుంటా వాదాపవాదాలు ఏవో అంటారు కదా! అవన్నీ జరిగిపోయాయండి. ఇప్పుడు డెసిషన్ ఏంటి అనేది శుక్రవారం నాడు రానుందంటున్నారు. ఏంటండి కేసేంటి? టారిఫ్ తాలూకా కేస్ హియరింగ్. మన ఇండియా పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక 25% టారిఫ్ వేశారు కదా! దాని తర్వాత రష్యా ఆయిల్ కొంటున్నందుకు ఇంకొక 25% టారిఫ్ వేశారు కదా! దీని గురించి ఏం మాట్లాడరండి. దీని గురించే స్టార్టింగ్ 25% ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడతారు. సో, చూద్దాం ఏం జరగనుంది ఏంటనేది చూద్దాం. ఈ లోపల ట్రంప్ ఏంటంటే మోడీ మా ఫ్రెండ్ కొంచెం కోపంగా ఉన్నట్టున్నాడు. ఇలాగ రష్యా ఆయిల్ మీద టారిఫ్ వేస్తున్నా అది ఇది అని. బట్ తప్పదు అది ఇది అని ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎలాగో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నట్టున్నాయండి. సో, ట్రంప్ మీద కొంచెం ప్రెషర్ అయితే ఉన్నది. ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. అప్పుడప్పుడు భయపెడుతున్నారు కూడా ఇంకా ఎక్కువ టారిఫ్స్ వేస్తాం కొన్ని కంట్రీస్ మీద అంటూ ఉన్నారు. ఇంకొక పక్క కొంచెం ఆయనే భయపడుతున్నట్టున్నారు. ఒక పక్క మన ఇండియాని పొగుడుతూ ఉన్నారు. జరుగుతున్నాయి ఏవేవో జరుగుతున్నాయండి. సో, ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. ఆ ఫ్రైడే మార్నింగ్ 10:00కే బెంచ్ అవుతారని చెప్పి అంటున్నారు. సో, అంటే మన మార్కెట్స్ ఎలాగో క్లోజ్ అయిపోతాయిలెండి అప్పటికి. బట్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్‌లో ఉంటాయి. అందుకని మేబీ శుక్రవారం నాడు మన మార్కెట్ కొంచెం వాలటైల్‌గా తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి అది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ అదే నౌకరీ వాళ్ళు జాబ్ స్పీక్ ఇండెక్స్ తాలూకా డేటా రిలీజ్ చేశారండి. దీంట్లో ఏంటంటే అంటే జాబ్స్ ఎవరైనా వెతుక్కుంటూ ఉంటే నౌకరీ ప్లాట్ఫామ్ ద్వారా వెతుక్కోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా! ఎవరైనా సెలెక్ట్ అయినా సరే వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో, ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, హైరింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నది, ఏ సెక్టార్‌లో ఎక్కువ ట్రెండ్స్ ఉన్నాయి, ఏ సెక్టార్‌లో తక్కువగా హైర్ అవుతున్నాయి అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో, దీని తాలూకా హైలైట్స్‌లా చూడాలి అంటే చూడండి ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక 34% జాబ్స్ పెరిగాయి. హాస్పిటాలిటీ సెక్టర్ అంటే హోటల్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా! 29%. బీపీఓ వాటిలో 24%. బ్యాంకింగ్ సెక్టర్‌లో అయితే 7% తగ్గిందండి. అంటే ఇంకొకటేంటంటే మేబీ బ్యాంకింగ్ సెక్టర్ ఇలాంటివేంటంటే ఇన్ఫో ఎడ్జ్‌కి సంబంధం లేకుండా డైరెక్ట్‌గా ఎంప్లాయీతో మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారేమో. ఆటో సెక్టర్ అయితే స్టాగ్నెంట్ అని చెప్తున్నారు. ఐటీలో అయితే ఒక 8% ప్లస్ అంటున్నారు. మేబీ ఐటీ లాంటి కంపెనీస్ ఏంటంటే ఇన్ఫో ఎడ్జ్ కి ఎక్కువ కంట్రోల్ ఉండొచ్చు. బట్ బ్యాంకింగ్ లాంటివి ఉంటాయో లేదో నాకైతే డౌటే అండి. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ పరంగా మాట్లాడుకుంటే ఏమో దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ హైరింగ్ పెరిగిందని చెప్పి మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ సేల్స్ ఫోర్స్ పెంచుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇంకొక 1-2 క్వార్టర్స్‌లో వాళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియమ్స్ స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేనా? అది మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. హాస్పిటాలిటీ సెక్టర్ ఇక్కడ హైరింగ్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ట్రావెల్ అండ్ టూరిజం డిమాండ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నది. జనాలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. సో, డిసెంబర్ క్వార్టర్ ఈ Q3లో లేదంటే Q4లో కూడా హోటల్స్ కొంచెం స్ట్రాంగ్‌గా పోస్ట్ చేయొచ్చు నంబర్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అదే కదా! సో, అలా చూసుకోవడానికి ఈ నంబర్స్ అండి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడేంటంటే ఐటీ సెక్టర్ పరంగా చూసుకుంటే ఇక్కడ 8% పెరిగింది అన్నారు. సో, అట్రిషన్ రేట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు 8% పెరిగింది అంటే దాని అర్థం మేబీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా అవుతారు కదా! సో, ఏ కంపెనీ నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, ఏ కంపెనీ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో, అట్రిషన్ రేట్స్ అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ మేనేజ్మెంట్ కామెంటరీ చెప్తది కదా! డీల్ విన్స్ అంటది, హైరింగ్ గైడెన్స్ అంటది. ఇలాంటివన్నీ మీరు ఫోకస్‌లో పెట్టుకుంటూ ఉండాలండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ జరుగుతున్నందుకు నౌకరీ తాలూకా బిజినెస్ అదే ఇన్ఫో ఎడ్జ్ తాలూకా బిజినెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇన్ఫో ఎడ్జ్ తాలూకా స్టాక్ గురించి కూడా అండ్ అలాగే జనరల్‌గా మార్కెట్‌లో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవడానికి ఈ న్యూస్ పనిచేస్తదండి. ఈ అప్డేట్స్ పనిచేస్తది. ఓకే కదా! నెక్స్ట్ ఒక కంపెనీ అండి దీని తాలూకా స్టాక్ ఒక పెన్నీ స్టాక్ అనుకోవచ్చు. ఇది ట్రేడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంది. వార్వీ గ్లోబల్ లిమిటెడ్. దీని గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అసలు నిన్న వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంకొంచెం తీసుకొని అంటే ఇంకొంచెం అనాలిసిస్ చేసుకొని అప్పుడు మీకు చెప్దాం అనుకున్నానండి. దీని పరంగా చెప్పాలి అంటే ఒక పాత కంపెనీకి కొత్త రంగు, కొత్త రూపు వచ్చిందని చెప్పుకోవాలి. ఇది ఆర్‌వి డెమెన్స్ అనే కంపెనీతో ముందు నడిచేదండి. దాన్ని వార్వీ గ్లోబల్‌గా మార్చారనమాట. ఇప్పుడు హెడ్‌లైన్ ఏంటంటే వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అర్థమైందా? వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్ ఎక్కువ ప్రొడక్ట్స్‌లో చెప్పాలంటే డెనిమ్ ఫ్యాబ్రిక్స్
నాన్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్, షర్టింగ్ ఫ్యాబ్రిక్స్, సూటింగ్ ఫ్యాబ్రిక్స్. నా మీకు ఇప్పుడు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ నాన్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాదో దీంట్లో కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ యాజ్ ఆఫ్ నో 12 lakh మీటర్స్ పర్ యానం తయారు చేసే కెపాసిటీ నుంచి 18 lakh మీటర్స్ కెపాసిటీ తయారు చేసే రేంజ్కి వెళ్తున్నారు అనమాట. అంటే ఒక 50% జంప్ చూపిస్తున్నారు కదా, ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు దీన్ని 50 lakh మీటర్స్కి కూడా తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. నా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మార్జిన్స్ తక్కువే ఉంటాయండి. జీన్స్ ప్యాంటు ఇలాంటివన్నీ మీకు తెలిసినవి కదా, మార్జిన్స్ తక్కువ ఉంటూ ఉన్నాయి ఈ మధ్య. నాన్ డెనిమ్ ఏవైతే ఉన్నాయో ఇదని ఇవన్నీ వీటి నుంచి మార్జిన్స్ కొంచెం ఎక్కువ ఉంటూ ఉన్నాయన్నమాట. షర్టింగ్ అని వీటి నుంచి ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటూ ఉన్నాయి. సో అలాంటి టైంలో వీళ్ళు డెనిమ్ ఫ్యాబ్రిక్స్ కాకుండా నాన్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్లో ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఒక షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు, ఒక సెక్టర్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. డెనిమ్ మార్కెట్ నార్మల్గా చూసుకుంటే మార్కెట్ కూడా స్లో అయిందండి, ఈ మధ్య స్లో అయింది. అందుకనే వీళ్ళు ఫాస్ట్గా పెరుగుతున్న నాన్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ వైపు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అండ్ అక్కడ మార్జిన్స్ కూడా బాగుంటున్నాయి. అండ్ వీళ్ళు ఎక్స్పాన్షన్ కూడా అందులోనే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీకి యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఒక 10 to 15% అలా మార్జిన్స్ ఉంటే గొప్ప అండి. అలాంటిది వీళ్ళు 50% మార్జిన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు, ఎబిట్టా మార్జిన్. ఎందుకు? ఈ నాన్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ వైపు వెళ్తున్నారు కాబట్టి. వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా తక్కువే, అంటే డెట్స్ మరీ ఎక్కువే లేవు అనమాట. ఓకే కదా. సో ఇలాంటి టైంలో వీళ్ళు 50% మార్జిన్స్ మెయింటైన్ చేస్తాం అంటున్నారు. అండ్ ఎక్స్పాన్షన్ కూడా అందులోనే చేసుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందండి. చూడండి, సెప్టెంబర్ క్వార్టర్లో 50% మార్జిన్స్. వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఒక టర్న్ అరౌండ్ స్టాక్ కింద అని చెప్పుకోవచ్చు. అంటే పేరు మారింది, మేనేజ్మెంట్ మారింది, వీళ్ళ తాలూకా ప్లాన్ అది మారుకుంటూ వస్తుంది. సో ఒక టర్న్ అరౌండ్ స్టాక్ అనుకుంటారో లేదో ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి, మీరు కూడా అనాలిసిస్ చేయండి. అయితే ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నెగిటివ్లో ఉండి ఒకసారి పాజిటివ్లోకి వచ్చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఈ ప్రాసెస్లో ఏం చేశారంటే కస్టమర్స్ తన క్లాత్ తెచ్చుకునేవారు, వీళ్ళు దగ్గర ఉండి కూర్చొని కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో ఇందులో వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ ఉండదు, వేరే కాస్ట్లు ఉండి ఏ ఉండవు, అందుకనే ప్రాఫిట్ అంతలా మెయింటైన్ చేశారు. బట్ వీళ్ళు ఫ్యూచర్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు వీళ్ళ తాలూకా మార్జిన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అనేది చూడాలండి. ఇప్పుడు చెప్పిన ఈ 50% మార్జిన్స్ అయితే మెయింటైన్ చేయడం కష్టమే. అది ఆ 12%కి 15%కి అలా పడిపోతుంది అనమాట. అదే కదా. సో అంటే నేను చెప్తుంది ఏంటంటే మీరు అనాలిసిస్లో అది కూడా పెట్టుకోండి. నెగిటివ్లో ఉన్న వాటిని తీసుకొచ్చి 12%, 13% అలా మెయింటైన్ చేయొచ్చేమో కానీ ఈ 50% అయితే మెయింటైన్ అవ్వకపోవచ్చు. వన్స్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ 50% ఆపరేటింగ్ మార్జిన్ అనేది మెయింటైన్ చేయలేకపోవచ్చు అండి. అండ్ ఇంకొక రిస్క్లా చెప్పాలంటే ఇది ఒక సిక్లికల్ ఇండస్ట్రీలో స్టాక్ కదా. సో బూమ్స్ అని బస్ట్స్ అని అనే ఉంటూ ఉంటాయి. అలాగే కాటన్ ప్రైసెస్ పెరిగినా లేక ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గినా సరే కంపెనీ ప్రాఫిట్స్ కొంచెం పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్లో చెప్పాలంటే ఇందాక మనం చెప్పాం కదా 12 నుంచి 18కి వెళ్తా అంటున్నారు, 18 నుంచి 50కి వెళ్తా అంటున్నారు. సో అంటే అనడం ప్రాబ్లం లేదు, బట్ ఎక్స్పాన్షన్లో కొంచెం రిస్క్ ఉంటూ ఉంటాయి కదా. అదేనా లేదా. వీళ్ళ మార్కెట్ క్యాప్ 379 crores అండి. సో మైక్రో క్యాప్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అంటే మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీ చూస్తే వాళ్ళు కూడా కొంచెం రిస్క్ తీసుకుంటూ ఎక్కువ రివార్డ్ కోసం ట్రై చేసేటట్టు ఉన్నారు. సో ఇది ఒక హై రిస్క్ హై రివార్డ్ కేటగిరీ కిందే వెళ్ళే స్టాక్ లాగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి మేనేజ్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, దీని తాలూకు అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. ఒకసారి ముందు కంపెనీ ఎలా ఉండేది, కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఎలా తయారైంది ఏంటి అనేది ఒకసారి అనాలిసిస్ చేయండి మీరు. అండ్ దాని తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి దీన్ని. సో అదే కదండి. అండ్ ఇంకొకటి, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, నేను కొనమని చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ఆ న్యూస్ ఎలా ఉన్నది, అప్డేట్ ఎలా ఉన్నది, అది ఎంతవరకు పాజిటివ్ ఎంతవరకు నెగిటివ్ ఏంటి అనేది మీకు చెప్పుకుంటూ వస్తాం. అండ్ అది నా పరంగా అనేది చెప్పుకుంటూ వస్తుంది. ఓకే కదా. నెక్స్ట్ టైటాన్ తాలూకా నెంబర్స్ వచ్చాయండి. Q3 అప్డేట్ వచ్చింది, బాగున్నది. అయితే చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డొమెస్టిక్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో ఆ డొమెస్టిక్ జ్యువెలరీలో చాలా ఎక్కువ గ్రోత్ వచ్చింది, 41% గ్రోత్ వచ్చిందండి. ఇందులో తనిష్క్ అని చెప్పి వాళ్ళ నుంచి ఒక 40% గ్రోత్, అలాగా క్యారెట్ లైన్ అంటే ఈ డైమండ్స్, లాబ్గ్రోన్ డైమండ్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, దాని నుంచి ఒక 42% గ్రోత్ అలా వచ్చిందండి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతలా గ్రోత్ వచ్చింది కదా, జ్యువెలరీ సెగ్మెంట్లో ఇంతలా గ్రోత్ వచ్చింది కదా, అంటే ఎక్కువ మంది జనాలు, ఒకలా చెప్పాలంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి లేదంటే జనాలు ఎక్కువ మంది కొన్నారు అనేది కాదండి. సేమ్ అంతే ముందు ఎంతమంది జనాలు కొనేవారు, ఇప్పుడు కూడా అంతే మంది జనాలు కొంటూ ఉన్నారంట. బట్ గోల్డ్ ప్రైసెస్లో 70% జంప్ వచ్చింది కదా. సో ముందు ఎవరైనా ₹1,00,000 పెట్టి కొనేవాళ్ళు అదే గోల్డ్ని ఇప్పుడు 1,70,000 పెట్టి కొనాల్సి వస్తుంది అనమాట. సో ఆ పరంగా చూసుకుంటే అది యాడ్ అయింది, రెవెన్యూస్లో అది యాడ్ అయిందండి. అదైందా లేదా? పాయింట్ నెంబర్ 1 అర్థమైందా లేదా? మళ్ళీ చెప్తున్నానండి, ఇందాక కొంచెం వినకపోతే జాగ్రత్తగా వినండి. అంటే ఎలా అనాలిసిస్ చేయాలనేది మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. కొనే జనాల సంఖ్య పెరగలేదు, బట్ అంతే కొన్నా సరే గోల్డ్ తాలూకా ప్రైసెస్ 70% పెరిగాయి కాబట్టి దానివల్ల ఒక 40% అలాగా పెరుగుకుంటూ వచ్చాయండి రెవెన్యూస్, గ్రోత్ అలా వచ్చిందనమాట. సో రెవెన్యూస్ పరంగా మాట్లాడుకున్నాం. సరే సెకండ్, సరే పోనీ అలాగైనా సరే ఇక్కడ ప్రాఫిట్స్ అనేది పెరగాలి కదా మీరు అనొచ్చు, అంతే కదా. రెవెన్యూస్ తర్వాత మనం చూడాల్సిన ప్రాఫిట్సే కదా. నా ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే జనాలందరూ గోల్డ్ ఇంతలా పెరిగిపోతుంది కాబట్టి జ్యువెలరీలోని ఇలాంటి వాటిలో పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదండి, అక్కడ ఎక్కువ కొనలేదు. వాళ్ళు కొన్నది ఏంటి చెప్పమంటారు, గోల్డ్ కాయిన్స్ లాంటివి ఎక్కువ కొన్నారు.
అది మీరు కింద డేటా చూస్తే అర్థమైపోతుందండి. గోల్డ్ కాయిన్ సేల్స్ ఏదైతే ఉన్నాయో అవి డబుల్ అయ్యాయి. సరే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనొచ్చు. జ్యువెలరీ సెగ్మెంట్లో అంటే జ్యువెలరీస్ అవన్నీ కొంటే మేబీ అక్కడ ఒక 20% అలా ప్రాఫిట్స్ ఉండొచ్చు. గోల్డ్ కాయిన్స్ అంటే అక్కడే ఉంటుందండి ప్రాఫిట్. 5% ప్రాఫిట్ కూడా ఉంటుందో లేదో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి. సో సో ఏదైతే రెవెన్యూ పెరిగిందో ప్రాఫిట్ అంతలా పెరిగే ఛాన్సెస్ లేదండి. ప్రెషర్ ఉండొచ్చు, ఎబిట్ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండొచ్చు. ఏమంటారు, మీరేమనుకుంటున్నారండి? నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ముందు అర్థం చేసుకొని అప్పుడు మీరు కూడా ఒక అనలిస్ట్లా, మీ ఒక ఇన్వెస్టర్లా మీరు కూడా ఆలోచించి చూడండి. అది దీని పరంగా. అండ్ వాచెస్ వేరియబుల్స్ దీని ప్రకారం చూసుకుంటే ఒక 13% అలాగా జంప్ వచ్చింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే స్మార్ట్ వాచెస్ పడిపోయాయండి, ఒక 26% అలాగే డీగ్రోత్ వచ్చింది అనమాట. అలాగే ఐకేర్ పరంగా చెప్పుకోవాలంటే ఒక 16%. అచ్చా, ఈ ఐకేర్ కోసం ఎలాగో వచ్చింది కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే నా పరంగా నేను ఏం చేశానని చెప్తాను. నాదేంటంటే సైట్ ఉన్నదనమాట. సో ప్రిస్క్రిప్షన్ తాలూకా గ్లాసెస్ వేసుకుంటూ ఉండాలి. ఒక 2 years అయింది ఇప్పుడు వచ్చి వేసుకొని 2 years, ఇప్పుడు వచ్చి మార్చి 2 years అయింది. అండ్ మీకు చెప్పాను కదండి, లెన్స్ కార్ట్ వచ్చిన దగ్గర నుంచి అదే వాడుకుంటూ వచ్చాను. అండ్ దగ్గరలో ఏంటంటే కొంచెం క్వాలిటీ తగ్గించారని అనిపించింది. అండ్ ఐపీఓలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రాఫిట్ హంటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళు కొంచెం క్వాలిటీ తగ్గించారని అనిపించింది. దాని తర్వాత ఏం చేశానంటే నేను టైటాన్ దగ్గరికి వెళ్ళండి. టైటాన్ ఐ ప్లస్ ఉన్నది కదా, సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూశాను వాళ్ళు ఎలా ఇస్తారు ఏంటి అనేది చూశాను. కొంచెం వీళ్ళ మీద క్వాలిటీ బాగానే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. లెన్స్ కార్ట్ మీద కొంచెం క్వాలిటీ బాగానే ఉన్నది, బట్ మరీ బీభత్సంగా ఉన్నది లేదంటే ప్రైసెస్ అఫోర్డబుల్గా ఉన్నాయి అనేది అంతలాగా అనిపించలేదు అనమాట. సో వాల్యూ ఫర్ మనీ అనేది కొంచెం అటు ఇటు అనిపించింది నాకు. దాని తర్వాత ఏం చేశానంటే డాక్టర్ అగర్వాల్ దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళు ఇప్పుడు లెన్స్ కార్ట్ వాళ్ళు ఏంటంటే తక్కువ డబ్బులకు వచ్చేది. అంటే నాకు తెలిసి మంచి గ్లాసెస్, మంచి ఫ్రేమ్స్ ఇవన్నీ ఒక 8,000 పెడితే 2 గ్లాసెస్ వచ్చేస్తాయండి. బట్ డాక్టర్ అగర్వాల్ దగ్గర ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నది. ఆఫర్ అంతా లేదు, కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నది. అంటే నేను తీసుకుంది నాకు మొత్తం ఒక 10,000 ఎంతో పడినట్టు ఉన్నది. బట్ క్వాలిటీ మాత్రం నేను బాగా సాటిస్ఫైడ్ అండి. సో టైటన్ ఐ ప్లస్ దగ్గర తీసుకుని ఉంటే మేబీ అంటే ఓకే కొంచెం క్వాలిటీ పెరిగింది, బట్ వాల్యూ బై లాగా అనిపించకపోవచ్చేమో. ఇక్కడ నేను 10,000 పెట్టినా సరే నాకు ఎందుకో వాల్యూ బై లాగా అనిపించిందండి. అంటే నాకు ఆ క్వాలిటీ వచ్చింది అని చెప్పి అనిపించింది అనమాట. అదే లేదా అంటే దీన్ని బట్టి ఏంటి డాక్టర్ అగర్వాల్ స్టాక్ మంచిదా అని కాదు, నేను స్టాక్ పరంగా చెప్పట్లేదు, మీకు చెప్తున్నానండి. అంటే నేను వీలున్నంత వరకు ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్ తాలూకు బిజినెసెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకుంటూ ఉంటాను. సో ఇప్పటి నుంచి ఏంటంటే డాక్టర్ అగర్వాల్ కొంచెం ట్రాక్ చేస్తూ ఉంటాను. అండ్ వీళ్ళ తాలూకు బిజినెస్ ఎలాగవుతుంది ఏంటనేది చూస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ టెస్ట్ మోడల్స్ తీసుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా డాక్టర్ అగర్వాల్స్ దగ్గరికి వెళ్ళారంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడగడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట నేను. సరే మొత్తం మీద ఈ టైటన్ తాలూకా క్వార్టర్లీ అప్డేట్ వల్ల సెంచూరియం వాళ్ళు అయితే కొంచెం పాజిటివ్గా ఉన్నారండి. వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరుగుతుంది అర్నింగ్స్, అలాగే ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో అని చెప్పి అంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ Q3లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది రెవెన్యూ ఒక 40% అలా పెరిగినా సరే ఎబిట్ మార్జిన్ అంతలా పెరగదు అని ఎక్స్పెక్ట్ చేసేయాలి. అండ్ రెండోది ఏంటంటే Q4లో ఇప్పటి నుంచి మ్యారేజ్ సీజన్ అని చెప్పి అలాగే కొంచెం ఈ ఫెస్టివ్ సీజన్ ఏదైతే ఉన్నది ఇది కూడా కొంచెం కంటిన్యూ అవుతుంది కాబట్టి, అండ్ మెయిన్గా మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కదండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంటే మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మ్యారేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ మ్యారేజ్ సీజన్లో సేల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అండ్ జ్యువెలరీసే ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో మార్జిన్స్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు అనమాట, విచ్ ఇస్ యాక్సెప్టబుల్. ఓకే కదా. అండ్ అలాగే వాచెస్ పరంగా చెప్పుకోవాలి అంటే స్మార్ట్ వాచెస్ సేల్స్ తగ్గాయి కదా, ఒక 26% అలా తగ్గాయి కదా. సో దీన్ని టైటన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటనేది చూడాలి. మేబీ ఫాస్ట్ ట్రాక్ అని టైటన్ అని వీటి తాలూకా అంటే మోడల్స్ ఎక్కువ దింపడమో లేదంటే వాటిని ఎక్కువ ప్రమోట్ చేయడమో లేదంటే ఇంకా పక్కన పెడేసి అనలాగ్ వాచెస్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఏంటనేది కూడా చూస్తూ ఉండాలండి. మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీలో దీని గురించి ఏమైనా చెప్తారా లేదా అనేది నేను చూస్తూ ఉండాలి. ఓకే కదా. నెక్స్ట్ వ్యారీ ఎనర్జీస్ పరంగా ఒక అప్డేట్ ఉన్నదండి. వీళ్ళు ఇప్పటి వరకు ఏంటి ఒక సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ అలా కదా, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 1,000 కోట్లు అలా ఖర్చు పెట్టి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ అంటే బ్యాటరీస్, అంతే కదా. వ్యారీ ఎనర్జీస్ తన సబ్సిడరీ వ్యారీ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా 1,000 crores రేస్ చేస్తున్నారు. అండ్ ఇది అప్పు కాదండి, ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన ఈక్విటీ మనీయే. ఆల్రెడీ వ్యారీ ఎనర్జీస్లో ఉన్న ఈక్విటీ మనీనే డబ్బుల కింద ఖర్చు పెడుతున్నారు అనమాట. అండ్ వీళ్ళ తాలూకా గోల్ ఏంటంటే ఒక 20 GWh తాలూకా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ని కట్టే ప్లాన్లో ఉన్నారంట వీళ్ళు. అదే కదండి, ఇప్పటి వరకు వ్యారీ అంటే సోలార్ ప్యానల్స్ అనేది గుర్తుంటుంది మనకి, బట్ ఫ్యూచర్లో వీళ్ళు స్టోరేజ్లో కూడా వెళ్తుంటారు అనమాట. సో ఫండమెంటల్గా చెప్పాలంటే ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ అండి, ఎందుకంటే వెర్టికల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సోలార్ ప్యానల్స్ వీళ్ళే తయారు చేస్తున్నారు, దాంట్లో పవర్ స్టోర్ చేసే బ్యాటరీస్ కూడా వీళ్ళే తయారు చేస్తే ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి కదా, క్రాస్ సెల్లింగ్ కూడా అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాటరీస్ కోసం వచ్చిన వాళ్ళు మేబీ వీళ్ళ దగ్గర సోలార్ ప్యానల్స్ కొనుక్కోవచ్చు, సోలార్ ప్యానల్స్ కోసమే వచ్చిన వాళ్ళు మేబీ వీళ్ళ దగ్గర బ్యాటరీస్ కూడా కొనుక్కోవచ్చు. అదేందా, సో అలాగా సేల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పిందండి, ఇండియాలో బ్యాటరీ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో ఆ సోలార్ ఆర్డర్స్తో పాటు బ్యాటరీ ఆర్డర్స్ కూడా మేము యాడ్ చేసుకుంటూ ఉంటామని చెప్పి అన్నారు. సో మీ అనాలిసిస్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ న్యూస్ చూడండి, స్టీల్ స్టాక్స్ లైక్ టాటా స్టీల్ అని, JSW అని, సేల్ అని వీళ్ళందరూ ఒక కార్టెల్లా ఫార్మ్ అయ్యి ప్రైసెస్ని కంట్రోల్ చేశారు
అని చెప్పి CCI వాళ్ళు చెప్తున్నారండి. CCI అంటే ఎవరు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే మోనోపాలీ కంపెనీస్, అంటే ఒక సెక్టర్లో మోనోపాలీ కంపెనీ ఉన్నదనుకోండి, దాన్ని కొంచెం తగ్గించి మిగతా వాటికి ఆపర్చునిటీ ఇవ్వడం, లేదంటే వీళ్ళు కొంచెం వాళ్ళకి మార్జిన్స్ తగ్గించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే టాటా స్టీల్, JSW, సేల్ వీళ్ళందరూ కలిసి ఒక కార్టెల్లా ఫార్మ్ అయ్యి ప్రైసెస్ని కంట్రోల్ చేసాము అని చెప్పి అంటారు. అండ్ ఇదే కాదండి, ఇంకొక 25 కంపెనీస్ కూడా అవన్నీ కలిపి చేసే అంటున్నాయి. నా కార్టెల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సే ఫర్ సపోజ్ టాటా స్టీల్ వాళ్ళు ఒక 100 రూపాయలు ఒక సామాన్లు అమ్ముతున్నారు. JSW స్టీల్ వాళ్ళు ఏం చేయాలి? 99 రూపాయలకి అమ్మాలన్నమాట కాంపిటీషన్లోకి వెళ్ళి. సేల్ వాళ్ళు ఏం చేయాలి? ఒక 98 రూపాయలకి అమ్ముతారు. 98 రూపాయలు సేల్ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి టాటా స్టీల్లో ఒక 97 రూపాయలకి అమ్ముతారు. 97 రూపాయలు టాటా స్టీల్ అమ్ముతున్నారు కాబట్టి JSW స్టీల్ 96కి అమ్ముతారు. ఇది ఇలాగ 95కి అమ్ముతారు. అలా 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 తగ్గించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళకి మార్జిన్స్ అన్ని పడిపోతున్నాయి అనిపిస్తుందో అక్కడ ఆగిపోతారు అనమాట. అంటే ఈ 100 రూపాయలది 90 రూపాయలకి ఎంత వస్తుందో అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు తగ్గించుకుంటూ ఉంటారు. అంటే ఆ కాంపిటీషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? 100 రూపాయల తాలూకు సామాన్లు 90 రూపాయలకి అమ్మాల్సి వచ్చింది కాంపిటీషన్లోకి వెళ్ళడం వల్ల. దాని బదులు ఏంటి, వీళ్ళు ముగ్గురు కూర్చుని పోయి ఓ దగ్గర ఎక్కడో కూర్చుని పోయి సాయంకాలం పూట బాటిల్ ఓపెన్ చేసి, బాబు అవన్నీ ఎందుకు, నువ్వు నేను కొట్టుకోవడం ఎందుకు, ఎవరు తగ్గించదు, నేను తగ్గించను, నువ్వు తగ్గించుకు, వీడు కూడా తగ్గించడు అని మొత్తం ముగ్గురు మాట్లాడేసుకుంటారు అనమాట. సో ఆ 100 రూపాయలు అలా ఉంచేస్తారు. నార్మల్గా ఈ కాంపిటీషన్లోకి వెళ్తే కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట, 90 రూపాయలకి రావాల్సింది. బట్ వీళ్ళు కార్టిల్లా ఫార్మ్ అయ్యి ప్రైస్ అక్కడికక్కడే ఉంచి, లేదు అంటే ఒక పని చేద్దాం, ముగ్గురు పెంచేద్దాం, 105 రూపాయలు పెంచేద్దాం అని చెప్పి ముగ్గురు కలిపి పెంచేస్తే ప్రాబ్లమే కదండి, కస్టమర్కి ప్రాబ్లమే కదా. అఫ్కోర్స్ కంపెనీకి పాజిటివ్ అది, బట్ కస్టమర్కి ప్రాబ్లమే లేదా. సో ఇలా కార్టెల్ అని, లేదంటే ఇలా కుమ్మక్క అయిపోవడం అని, అదే తెలుగులో చెప్పాలంటే కుమ్మక్క అయిపోవడం అండి, ఇలాంటివి ఒప్పుకోరు అనమాట. CCI లాంటి వాళ్ళు ఒప్పుకోరు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇలాగా వీళ్ళు కార్టెల్ ఫామ్ అయ్యారు అది ఇది అని చెప్పి. సో మేబీ చూడాలండి ఏమవుతుందో ఫ్యూచర్లో చూడాలి. అండ్ ఇది ఇప్పుడు కాదు, 2015 నుంచి 2025 వరకు ఇలా కార్టెల్లా ఫార్మ్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. మా దగ్గర అంటే వీళ్ళు మీటింగ్ చేసుకున్నట్టు ప్రూఫ్ ఉన్నది, వీళ్ళ వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇది సీరియస్ కామనా అంటే అంటే మేబీ సీరియస్ అనే చెప్పాలి. అంటే కామన్గా ఇలాంటివన్నీ జరుగుతాయని అందరూ తెలుసు, బట్ బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూ అండి. పెనాల్టీ ఎక్కువ వేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే కదండి, పెనాల్టీ అంటే ఏదో ₹1 కోటి 2 కోట్లు కాదండి, కంపెనీ తాలూకా టర్న్ ఓవర్లో 10% వరకు కూడా పెనాల్టీలా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదే ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ ముగ్గురు వెళ్ళి వేరేగా వెళ్ళి లేదండి ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదని చెప్పి అంటారు. మేబీ అందుకే కావాలంటే సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు కూడా వేస్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందనే మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఈ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇది కొంచెం పెద్దదైతే, లీగల్ బ్యాటిల్ ఒకవేళ పెద్దదైతే కొంచెం సెంటిమెంట్స్ మారే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా. నెక్స్ట్ గోల్డ్ అని, సిల్వర్ అని చూడండి, January 8th నుంచి January 14th లోపల కొంచెం ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి చూడండి నిఫ్టీలో రీబ్యాలెన్సింగ్ జరిగింది అనుకోండి. అంటే నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు సే ఫర్ సపోజ్ HDFC బ్యాంక్ ఉన్నది, HDFC బ్యాంక్కి ఒక 12% అలా వెయిటేజ్ ఉన్నది అనుకోండి. మేబీ దీని తాలూకా ప్రైస్ బాగా పెరిగిపోయి ఈ వెయిటేజ్ ఒక 15%కో 16%కో అలా వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ 12% తీసుకురావడానికి ఆ ఎక్స్ట్రా 4% తగ్గట్టుగా స్టేక్ అమ్ముకుంటూ వచ్చేస్తారు. నౌ అలాగే బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇందులో గోల్డ్ అని, సిల్వర్ అని ఇవన్నీ బాగా పెరిగిపోయాయి కదా ఈ మధ్యన. సో అంతలా పెరిగిపోవడం వల్ల వాటి తాలూకా వెయిటేజెస్ ఎక్కువైపోయాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ అని, సిల్వర్ అని అవి కొంచెం అమ్ముతారు, అండ్ కాపర్లో ఎక్కువ కొంటూ ఉంటారు. సో వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తుంది ఏంటంటే ఒక $4.7 బిలియన్ ఆఫ్ గోల్డ్ అండ్ అలాగే ఒక $3.8 బిలియన్ ఆఫ్ సిల్వర్ కొంచెం అమ్మే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అంటున్నారండి. సో దానివల్ల ఈ January 8th నుంచి 14th వరకు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంచుమించు మన ఇండియన్ పరంగా మాట్లాడాలంటే 76,000 కోట్ల విలువ గల గోల్డ్ అండ్ సిల్వర్ని ఈ ఫండ్స్ మార్కెట్లో వచ్చి అమ్మేస్తాయి అనమాట. సో వేరే వాళ్ళు ఎవరో వచ్చి వెంటనే కొనేసుకొని అదే ప్రైస్ కొనేసుకుంటే కొంచెం అక్కడక్కడే తిరగచ్చు ప్రైస్. లేదు ఒకవేళ బయింగ్ ప్రెషర్ కొంచెం తగ్గింది అనుకోండి, సెల్లింగ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అండ్ కంపల్సరీగా వెయిటేజ్ కొంచెం తగ్గించాలి కాబట్టి మార్కెట్లోకి సడన్గా పెద్ద సప్లై వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్షన్కి కొంచెం ఛాన్సెస్ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఆ టైంకి బయర్స్ ఎవరైనా రెడీగా ఉండి కొనేసుకుంటూ ఉంటే పర్వాలేదు, బట్ బయర్స్ లేకపోతే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే అయితే ఇంకా మిగతాది ఏం లేదంటే ఫండమెంటల్గా లేదంటే న్యూస్ పరంగా ఇంకేమీ లేదండి. ఇప్పటివరకు ఏదైతే న్యూస్ ఉన్నదో అదే న్యూస్. సో దీన్ని టెక్నికల్ సెల్లింగ్ అంటారు. జనరల్గా చెప్పాలి అంటే ఇండెక్స్ రూల్స్ వల్ల కొంచెం ఫోర్స్గా అమ్ముతున్నారు కాబట్టి దీన్ని టెక్నికల్ సెల్లింగ్ అంటారండి. ఓకే కదా. సో గోల్డ్ అండ్ సిల్వర్లో అమ్ముతారు, కాపర్లో కొంటారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. January 8th to 14th లోపల ఇది కొంచెం అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఇంకా CMS ఇన్ఫో సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక జాక్పాట్ అప్డేట్ అనే మాట్లాడుకోవచ్చు అండి. 1000 crores తాలూకా ఆర్డర్ వచ్చింది, SBI నుంచి వచ్చిందనమాట. అంటే 1000 crores అంటే పెద్ద అమౌంటే, బట్ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే 1-2 years కాదు, ఒక 10 years తాలూకా లాంగ్ కాంట్రాక్ట్ అంటే ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే SBI ATMs ఉంటాయి కదా,
ఒక 5,000 ఎస్బీఐ ఏటీఎంస్ని వీళ్ళు పూర్తిగా చూసుకోవాలి. ఒక 5,000 బ్యాంక్ ఓన్డ్ ఏటీఎంస్ని వీళ్ళు పూర్తిగా చూసుకోవాలండి ఒక 10 years వరకు. అంటే ఏటీఎంలో డబ్బులు ఫిల్ చేయడం, ఏటీఎం మెషిన్ పనిచేస్తుందా లేదా చూస్తూ ఉండడం. ఒకవేళ మెషిన్ పాడైపోతే సింపుల్గా వెళ్ళి అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెట్టేయకుండా అప్ టైం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం, అంటే వర్కింగ్ కండిషన్లో ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. అదేందా లేదా? ఈ ఆర్డర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే నార్మల్గా చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్ ముక్కలుగా చేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. బట్ సిఎంఎస్కి మొత్తం కలిపి ఒక 1,000 crores తాలూకు ఆర్డర్ ఇవ్వడం, ఒక 5,000 ఏటీఎంస్ వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో సిఎంఎస్ని ఎక్కువగా నమ్మిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.